నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ నుమాయిష్ లో భారీ అగ్ని ప్రమాదం తప్పిన ప్రాణ నష్టం వందల కోట్లలో ఆస్తి నష్టం జేహెచ్ఎంసీలో బయటపడ్డ మరో భారీ కుంభకోణం నకిలీ వేలిముద్రలతో కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు హైదరాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ యువకులకు అవస్థలు దేశ రక్షకులను ఫుట్ పాత్లపై పడుకోబెట్టిన మన ప్రభుత్వాలు సీతారామ ప్రాజెక్టులకు తుది అనుమతులు మంజూరు ఆనందం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు ఇక డీటెయిల్స్ లోకి వస్తే హైదరాబాద్ ఈ పేరు వినగానే చార్మినార్ తర్వాత వెంటనే గుర్తుకు వచ్చేది నుమాయిష్ సుమారు 80 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ నుమాయిష్ పై అగ్ని ఆగ్రహించింది బుధవారం రాత్రి 8 గంటలకు అగ్ని ప్రమాదం జరిగి సుమారు 400 స్టాల్స్ పూర్తిగా దగ్ధమైపోయాయి కోట్ల రూపాయల నష్టం జరిగింది సంఘటనపై హోంమంత్రి దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న నుమాయిష్ లో బుధవారం రాత్రి 8:20 భారీ అగ్ని ప్రమాదం జరిగింది గాంధీ సెంటినరీ సమీపంలో ఏర్పాటు చేసిన ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి పక్కనే ఉన్న స్టాళ్లకు అంటుకుంది పక్కన ఉన్న స్టాళ్లన్నీ దుస్తులకు సంబంధించినవి కావడంతో నిమిషాల వ్యవధిలోనే దాదాపు 400 స్టాళ్లకు మంటలు అంటుకున్నాయి ప్రభుత్వ యంత్రాంగం మరియు నిర్వాహకులు తక్షణమే స్పందించడంతో ప్రాణ నష్టం జరగలేదు కానీ కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది మీ స్టాల్ ఉందా ఇక్కడ? అవునండి, తెలంగాణ స్టోర్స్ అని అది 10 స్టాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మొత్తం 10 స్టాల్స్లో ఏమి ఒక్క పీస్ కూడా ఏం మిగలలేదు. అంతా ఎలా జరిగింది తెలీదండి. అంత లోపల బిజినెస్ టైము, బిజినెస్లో చేసుకుంటూ బిజీ ఉన్నాము. విత్ ఇన్ షార్ట్ 2-3 మినిట్స్లోనే అంతా ఫైరింగ్ మొత్తం మంటలు వచ్చేసి ఏమైనా స్టాక్ బయటకు తెచ్చుకోవడానికి కూడా ఏమాత్రము ఆస్కారం లేదు. మనుషులు బయటపడడమే గ్రేట్గా ఉంది. అట్లా వరకు నష్టం జరిగింది. దాదాపు మా స్టాల్లో అయితే 60-70 లక్షల స్టాక్ ఉంటుందండి. మొత్తం అది 10 స్టాళ్ళు కలిపేసి తెలంగాణకు సంబంధించిన హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ అన్నిటిని మేము ప్రమోట్ చేసే ఉద్దేశంతో దాదాపు 2010 నుంచి మేము స్టాల్ స్టార్ట్ చేసాము. సో మొత్తం సుమారు ఎంతవరకు నష్టం జరిగింది? మా స్టాల్లో 60-70 లక్షల స్టాక్ వరకు సుమారుగా. ఇంకా మొత్తం చూడాలి, అంది మాట్లాడి చూడాలి. ప్రస్తుతానికైతే ఒక అంచనా, అది మాత్రం అంతే. ఇప్పుడు ఫైర్ స్టేషన్ పోలీస్ సిబ్బంది వచ్చారు కదా, వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉంది? సరిగా చేస్తున్నారా? ఇక అది చేస్తున్నారు కానీ అది చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా సార్. ఒక ఫైర్ ఇంజన్ 2 ఫైర్ ఇంజన్లతోటి కదా, అది బయట నుంచి రావడానికి కూడా టైం పడుతుంది కదా, ఒక 5-10 మినిట్స్. వచ్చేలోపే మొత్తం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 8:30 को आग लगी. जब 8:40 को कॉल भी करे ना, फायर इंजन वाला आया और उसके पास पानी खोलने के लिए उसको नहीं आ रहा. जब उसका फायर इंजन सही प्रॉपर्ली वर्क करता और फायर इंजन वाला सही प्रॉपर्ली वर्क करता, बस एक ही दुकान से उसको सॉल्व हो जाता था. उसका सही वर्क नहीं करने की वजह से इतना हुआ सर. फायर इंजन वाला आया देर से और आने के बाद उसको नल खोलने नहीं आ रहा और यहाँ के टैंकर्स में पानी नहीं था. वो रहता तो विद इन जब ही खत्म हो जाता था. 8:30 को आग लगी, 8:40 तक सब जांकामा हो जाता था. वो लोगों की डिले करने की वजह से आज इतना नुकसान भरना पड़ा. मैं भी तेलंगाना स्टोर में ही है सर. हमारा भी తెలంగాణ స్టోర్ మా పోచంపల్లి ఐటమ్ నాది. నేను తెలంగాణ స్టార్ కొట్టి 8 సంవత్సరాల నుంచి పెడుతున్నా. నాకు ఒక్కసారి మన ఫైర్ ఇంజిన్ ఎప్పుడు ప్రతి సంవత్సరం 7 సంవత్సరాల నుంచి గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండదు. పొజిషన్ మొత్తం ఫైర్ స్టేషన్ మొత్తం ఇక్కడనే ఉండదు. ఈ సంవత్సరం పెట్టలేదు కానీ పెట్టుండే విత్ ఇన్ సెకండ్లో కూడా 5 మినిట్స్ మొత్తం అయిపోవు సార్. మొత్తం ఆరిపోవు, మొత్తం నష్టం కాకపోవు. ఫైర్ ఇంజన్ రాలేదు, ఇంకా ఏమంతలేదు. ఇప్పుడు ఇక్కడ సిబ్బంది వాళ్ళు ముందే ఏర్పాటు చేస్తారు కదా, బకెట్లు కానీ వాటర్ ఫెసిలిటీ ఇట్లాంటివి జరుగుతుంది. ముందే అంచనా ఏం లేదు కంట్రోల్ కాదు, చాలా పెద్ద మొత్తం ఉండేది. మొత్తం మెటీరియల్స్ మొత్తం బట్టలు ఐటమ్ కాబట్టి కాటన్ కూడా అంటుకుంటున్నాం. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సుమారు 18 అగ్నిమాపక యంత్రాలతో 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పినట్లు తెలిపారు. 8:30 ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ 4-5 స్టాల్స్ ఇక్కడ ఫైర్ పరిధిలోకి వచ్చినది. దాని తర్వాత మనకు ఫస్ట్ టార్గెట్ ఉండే ఎలాంటి హ్యూమన్ లాస్ ఉండకూడదు, లాస్ ఆఫ్ లైఫ్ ఉండకూడదు, స్టాంపీడ్ ఉండకూడదు. తర్వాత ఉన్నంత వరకు ఎంత తొందరగా ఉంటే ఫైర్ని కంట్రోల్ చేయాలా.
అవి ఈ 3 మనకు ఆబ్జెక్టివ్స్లో దాదాపు వరకు ఎలాంటి మనకు లోపం కనపడతలేదు. దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ అండ్ సీరియస్ ఇంజరీస్ కూడా ఎవరికి లేవు. రూమర్స్ కొన్ని వచ్చినాయి కానీ అది అంతా అబద్ధం. అండ్ ఫైర్ కూడా త్వరగా కంట్రోల్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ సిబ్బంది సరైన సమయంలో రాలేదని వాళ్ళు బాధితులు ఆరోపణ చేస్తారు. ఇది కాదు, 2 ఫైర్ స్టేషన్స్ ఎక్కడే ఉన్నాయి and immediately within 2-3-4 minutes they started doing their job. 2 fire brigade were inside the premises only. ప్రతి సంవత్సరం ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, ఫస్ట్ ప్రతిసారి ముందే ఫైర్ వెహికల్స్ పెడతారు, ఈసారి పెట్టలేదని చెప్పారు. 2 వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. వారు స్టార్ట్ చేశారు కంట్రోల్ చేయడం. ప్రమాదం జరిగిన 40 నిమిషాలకు ఫైర్ వాళ్ళు రియాక్ట్ అయ్యారని చెప్తున్నారు. దాని గురించి ఇది కాదు, అండ్ దెన్ దిస్ ఇస్ నాట్ సబ్జెక్ట్ టు విచ్ ఫైర్ డిపార్ట్మెంట్ విల్ సే. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు ఆ బందోబస్తులో, వారు చెప్తున్నారు 2 ఫైర్ ఇంజన్స్ వర్ అవైలబుల్, ఇమీడియట్లీ దే స్టార్టెడ్ డూయింగ్ దర్ వర్క్. బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు మీ ద్వారా అందిస్తున్నారు? అదే వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ చేస్తారు వారికి ప్రాపర్టీ ఇప్పుడు, బికాస్ చాలామంది వెళ్ళిపోయినారు. వారి ప్రాపర్టీ ఇప్పుడు రాత్రి మొత్తం బందోబస్తు ఉంటుంది. వీల్ ప్రొటెక్ట్ ప్రాపర్టీ. తర్వాత మనం కేసు రిజిస్టర్ చేస్తాం. దెన్ వాట్ ఎవర్ ఫర్దర్ కాంపన్సేషన్ అండ్ ఆల్ అది బేసికలీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తారు. అయినప్పటికీ కూడా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఎగ్జిబిషన్ కమిటీ చైర్మన్ అయిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్, హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానా కిషోర్ చేరుకుని ప్రమాద సంఘటనపై విచారణ జరిపించి మానవ తప్పిదం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తుంది, ఎప్పటిలాగా వాళ్ళు నిర్వహించారు. మరి ఫైర్ ఇన్సిడెంట్ కాలేదు కనుక ఎక్కువ ఏర్పాటు చేయలేకపోవచ్చు. ఇప్పుడు జరిగిన వెంబడే గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మనుషులను పంపించిండు, ఆఫీసర్లను పంపించి. ఇప్పుడు అక్క చెప్తుంది ఆంధ్ర డాక్వా బజార్ మా దగ్గర 100 మంది ఉన్నారు, ఇమీడియట్గా వచ్చి కాపాడినారు, మా ప్రాణాలను కాపాడినరు. ఆస్తి ఇచ్చిపెట్టు కానీ ఇమీడియట్గా ప్రాణాలను కాపాడింది, ఇంత తొందరగా వచ్చి చాలా బాగా మమ్మల్ని కాపాడినరు అని చెప్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ప్రాణాలను తెగించి వాళ్ళందరినీ కాపాడి అంటలు ఆర్పి చేయడం జరిగింది. మరి సమయం తీసుకున్న తర్వాత వాళ్ళు అలర్ట్ కావడం జరిగింది అంటున్నారు. సమయం తీసుకున్న తర్వాత ఇట్లుంటుందా? సుమారు 80 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ నుమాయిష్లో ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రమాదం జరగలేదని నిర్వాహకులు తెలిపారు. లెజిస్లేచర్ పార్టీ తరఫున ఇది చాలా మరి ఇటీవల కాలంలో ఇది పెద్ద ఫైర్ యాక్సిడెంటు. కారణాలు లోతుగా దర్యాప్తు చేస్తే తెలుస్తుంది. ఒకళ్ళు సిలిండర్ అంటున్నారు, ఒకళ్ళు షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ఏదేమైనా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు ఇక్కడ, వాళ్ళందరికీ షెల్టర్ అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత రిలీఫ్ ఏంటంటే ఎక్కడా కూడా నిజంగా మేజర్ రిలీఫ్ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలా, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు అంతవరకు. కానీ చాలా ఆస్తి నష్టం జరిగింది అంచనాకి మించి. దాని మీద కూడా ఉడతాభక్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయగలదా, ఏ సంస్థలు చేస్తే ముందుకొచ్చి వాళ్ళంతా మధ్యతరం వ్యాపారస్తులు, బాగా ఉన్నవాళ్ళు ఏం కాదు పాపం. వాళ్ళు చాలా దిక్కుతోచని కొంతమందికి వ్యాపారస్తులు కూడా కలిశారు. వాళ్ళ బాధలు వర్ణాతీతం. కాబట్టి ఈ సమయంలో అందరూ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మా విజ్ఞప్తి. ఇంకా భద్రతా చర్యలు ఇంకా పెద్ద ఎత్తున ఇట్లాంటి పెద్ద ఎగ్జిబిషన్ జరిగినప్పుడు చేయాలి. చుట్టుపక్కల కూడా ఈ ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే పెట్రోల్ పంప్స్ కానీ గ్యాస్ సిలిండర్లు ఉన్నటువంటి గోడౌన్స్ కానీ అన్నింటిలో ఇది కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తొక్కిసలాటకు కూడా ఆస్కారం లేకుండా అక్కడి పోలీసులు, వాలంటీర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 10 మందికి ఆక్సిజన్ అందక శ్వాసతో ఇబ్బంది పడ్డారు. తొలుత వీరిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మరి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటే బాగా ఫేమస్ ఇక్కడ. మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా ఇక్కడ సందర్శనకు వస్తుంటే గతంలో ఎప్పుడు ఇంత ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిన దాఖలాలు. ఇది మేము చూసినాక చాలా సంవత్సరాల మొట్టమొదటి ఇన్సిడెంట్. అగ్ని మాత్రం బాగా ఇక్కడ 2 లేన్స్ మాత్రం అక్కడ ఏమీ మిగిలే వాళ్ళు కూడా స్టాఫ్ కీపర్స్ కూడా దాన్ని ఏదైనా కాపాడుకుందామనే ప్రయత్నం చేసే పరిస్థితి లేకుండే. ప్రాణం దక్కితే చాలని చెప్పి ఎక్కడికక్కడ పరిగెత్తున్నారు. ఇంకోటి 1000 మంది ఇలా సందర్శకులు వస్తూ ఉంటారు. పాపం ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే కొంత 100 మందికి ఇబ్బంది జరిగేటట్టు ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయి. అటువంటి ఏం జరగలేదు. ప్రభుత్వం వెనకసరి ఖచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటే ఆలోచన చేస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడ వ్యాపారం చేసుకుందామని వచ్చారు. వాళ్ళకి చాలా వరకు నష్టం జరిగింది. ఆ నష్టం మన కళ్ళ ముందు కనిపిస్తుంది.
దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మాత్రం ఖచ్చితంగా 200% తీసుకెళ్తాం. ఇక్కడ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వస్తాయని మా దగ్గర కూడా డాటా ఉంటుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీలో ఎన్ని స్టాల్స్ పడతాయి, ఏమేమి సంగతి, ఎన్ని వందల అంటే మా దగ్గర డాటా ఉంటుంది. సొసైటీ దగ్గర డాటా ఉంటుంది. వాటన్నిటిని మేము రేపు క్లారిటీ తీసేసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత నిర్ణయం మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. ఎగ్జిబిషన్ పెట్టే ముందు భద్రతా సిబ్బంది కొంచెం సరిగా అలర్ట్గా లేకపోవడం వల్ల జరిగే ముందు పబ్లిక్ అంటున్నారు. భద్రతా సిబ్బంది ఈ ప్రమాదం జరిగిన తర్వాత అలర్ట్ కాలే అంటున్నారు. ఒకవేళ మీరు అంటున్నట్టునో నేను చెప్పగలుగుతా. ఈ భద్రత ఇవన్నీ ఇప్పుడు అడిగేది కాదు కదా. అది ఎందుకంటే వాళ్ళు వాపోతున్నారు, నష్టం జరిగింది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా బయటపడగలిగారు? మీరు ఎలా తీసుకుపోతారు? మీరు వాస్తవాన్ని మేము చూసినట్టు ముఖ్యమంత్రి గారి దృష్టికి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాం. హైదరాబాద్ నుమాయిష్లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై నేడు ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టాళ్లను కోల్పోయిన బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున కూడా సహాయం చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 40 साल से ऊपर 40 साल के ऊपर कश्मीर से लेकर कन्याकुमारी यहाँ पे आके स्टॉल चलता है। जो 45 डेज एग्जीबिशन में शामिल हुआ है वो हमारा फैमिली मेम्बर्स है। कल हमारा फायर एक्सीडेंट हुआ था, उसमें 130 लोग बेनिफिशरी का नुकसान हुआ था। वो नुकसान के बारे में कैसा हुआ, क्या हुआ, कितना नुकसान हुआ, वो पूरा गवर्नमेंट एजेंसी हमारा रेवेन्यू डिपार्टमेंट असेस कर रहा है। हमारा सीएम साहब ने हमको आदेश दिया था इसके बारे में पूरा सपोर्ट करिए, उन लोगों को उनको मदद करिए, उनको थोड़ा भरोसा दे दिए बल्कि हम आदेश दिया है। हमारा तेलंगाना सरकार का होम मिनिस्टर भी जो आके गया था, हमारा मिनिस्टर भी आके गया था। आज हमारा रेवेन्यू डिपार्टमेंट पूरा असेस करने के बाद कितना शॉप से, कितना बेनिफिशरी से कितना नुकसान पहुंचा है, वो नुकसान के बारे में असेसमेंट करके एग्जीबिशन सोसाइटी हमारा फैमिली मेम्बर जैसा हमारा सोचते ना, उन लोगों को सपोर्ट करने के लिए हम निर्णय लिया। आने वाला दिन में इंश्योरेंस करने के लिए और आने वाले दिन में एक शॉप ऐसी आए तो कैसा करना, वो फाइटिंग ग्रुप जो एस्टेब्लिश करने के लिए निर्णय लिया है। आने वाले दिन में ऐसी सिचुएशन नया जैसा हम विकास करने का निर्णय लिया है। ఇక అవకతవకలను అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత సాంకేతికతను ఉపయోగించినా కూడా మన తెలియ ముందు వాటి పప్పులు ఉడకవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు అక్రమార్కులు. జిహెచ్ఎంసీ ఒప్పంద కార్మికుల నకిలీ వేలిముద్రలతో కోట్లు కొల్లగొడుతున్నారు. అవకతవకలను అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత సాంకేతికతను ఉపయోగించినా కూడా మా తెలివి ముందు వాటి పప్పులు ఉడకవు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు అక్రమార్కులు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టి గతంలో మాదిరిగా ఇప్పుడు అవకతవకలు జరగవని హాయిగా ఉంటున్న మన అధికారులకు చుక్కలు చూపే స్కామ్ ఒకటి బయటపడింది. జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్మికుల నకిలీ వేలిముద్రలను తయారు చేసి నిధులు దోచుకుంటున్నారు కొందరు. శానిటరీ ఫీడ్ అసిస్టెంట్లు, విజిలెన్స్ విభాగం అధికారులు బుధవారం 6 ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఈ గుట్టు రట్టయింది. మైనం ఫెవికల్ ఉపయోగించి తయారు చేసిన 84 వేలిముద్రలు 9 మంది SFAల వద్ద లభించాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఒప్పంద ఉద్యోగులు 18,000 మంది పనిచేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు 14,500 చొప్పున జీతం చెల్లిస్తున్నారు. ఒక్కో సముదాయంలో 7 చొప్పున పనిచేస్తూ ఉంటారు. కాగా గతంలో వీరు నకిలీ హాజరు పట్టిక సృష్టించి సంవత్సరానికి 50,000 కోట్లు అక్రమంగా దండుకుంటున్నట్లు తెలుసుకున్న అధికారులు గత ఏడాది ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజర్లతో అక్రమాలు తగ్గుముఖం పట్టాయని భావించిన అధికారులకు ఈ నకిలీ వేలిముద్రల ఘటన వెలుగులోకి రావడంతో భారీ స్థాయిలో సొమ్ము స్వాహా అవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి బద్లియా కమిషనర్ నందకిషోర్ దృష్టికి తీసుకువెళ్లారు. వేలిముద్రలు దొరికిన 9 మందిని విధుల్లోంచి తీసివేయాలని, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
అన్ని 1969 దాని గురించి చెప్తున్నాం. డీసార్బీ ప్రోగ్రామ్ పెట్టా కాలేజ్ కొద్దిగా వెళ్దామని అక్కడ వెళ్తున్నా, కాలేజ్ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మీరు ఫీలాక్స్ మీకే తెలియకపోతే మాకు అన్నకి ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ కంప్లైంట్స్ ఎట్లా వస్తాయి సార్? అటువంటి అసలు మాకు దొరకకపోతే నేనే పోయి పరిశీలిస్తున్నాను. అటువంటి మీకు తప్పించుకుంటాడు కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు సరే మీకు ఐడియా లేదు, మీకు లోకల్లో మీరు ఏం జరుగుతుంది, మీకు ఫీల్ ఏమవుతుందని మీకు తెలియాలి కదా. తెలియదని తప్పించుకున్నట్లయితే మా దాకా ఎట్లా వస్తున్నాయి కంప్లైంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు చెన్నైలోని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయ అధికారి డాక్టర్ కె నాగేష్ కుమార్ నుంచి రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం లేఖ అందింది. దీంతో 1531 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు అవసరాల నిమిత్తం వినియోగించుకునేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. సీతారామ ప్రాజెక్టుకు తుది అటవీ అనుమతులు రావడంతో మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం డివిజన్లోని అటవీ భూములను వినియోగించుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ భూముల్లో ప్రాజెక్టుకు అవసరమైన కెనాల్లు, టన్నెళ్లు, విద్యుత్ లైన్లు, నిర్మాణపు పనులు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరంగా సౌకర్యం ఏర్పడింది. ఇక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్లో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎమ్మెల్యేల డైరెక్టరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరై ప్రసంగించారు. ముద్ర అగ్రికల్చర్ చైర్మన్ మాట్లాడుతూ సమావేశానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ రామదాసప్ప నాయుడు గారు ఇక్కడ ఆర్టీసీ కళ్యాణ మండపంలో దీని విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలామంది ఈరోజు జస్టిస్ చంద్రకుమార్ కానీ, ఆయన రమణాచారి కానీ, మిగతా మన బీసీ కమిషన్ చైర్మన్ రాములు కానీ, అదే దాంతోపాటు మమ్మల్ని కానీ ఆహ్వానించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ముద్ర కోఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ను ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఇక్కడ దీని గురించి ఈ సభలో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఇంకా బ్యాంకు హోదా రాలేదు. దీనికి బ్యాంకు హోదా రావాలంటే మరి రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతించాలి. ఇప్పటికి ట్రాన్సాక్షన్ గత 2 సంవత్సరాల నుంచి దీన్ని ఒక 60,000 రూపాయలతో ప్రారంభించి ఈరోజు 100 కోట్ల వరకు దీనికి క్యాపిటల్ మనీ సమకూర్చుకోవడం జరిగింది. చాలా వేగంగా. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో సాయి సుమంగళి గార్డెన్లో స్వర్గీయులు ఉప్పల సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి తనయుడు ఉప్పల మోహన్ బాబు గారు చింతపల్లి మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులను నిర్వహించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో సాయి సుమంగళి గార్డెన్లో స్వర్గీయులు ఉప్పల సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి తనయుడు ఉప్పల మోహన్ బాబు గారు చింతపల్లి మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎలా సిద్ధమవ్వాలి, జీపీఏ 10/10 ఎలా సాధించాలి, జీవిత లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలి, పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి అనే విషయాలను మోటివేషన్ ట్రైనర్ గుండ్లపల్లి సైదుల్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సక్సెస్ మా ఫాదర్ ఇస్ ఆల్సో టీచర్ హెడ్ మాస్టర్ అయిన తర్వాత రిటైర్ అయింది. నేననే కాదు, ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ మా ఏజ్ గ్రూప్ అందరూ జడ్పీసీ స్కూల్లో చదివారని నేను అనుకుంటున్నా. 100% వాళ్ళు అక్కడ నుంచే చదివారు. నీట్గా మంది చదవాలని అనుకుంటున్నాను. జడ్పీసీ స్కూల్ అనగానే మన దగ్గర ఒక చిన్న సక్సెస్ లైఫ్ యువర్ సక్సెస్ ఇన్ అవర్ సక్సెస్ అనే నినాదంతో వారు ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో 2,000 మందికి మోటివేషన్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్గా విద్యార్థులకు ఉచితంగా క్లాసులు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ డిఎస్పీ మహేశ్వర్ గారు హాజరై విద్యార్థులకు ఇచ్చిన సందేశం ఏమనగా, నేను కూడా ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చిన వాడిని. చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించి నేను కన్న కలల్ని నేను సాధించాలి అనుకున్న లక్ష్యాలను సాధించాను అని ఆయన అన్నారు. కలలు కనండి, వాటిని నెరవేర్చుకోండి అని. మొక్కై వంగనిది మానై వంగున, అలాగే మనం కూడా చిన్నతనం నుండే గొప్ప కలల్ని కని పెద్ద లక్ష్యాలను సాధించడం అలవాటు చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆద్యుడు నాకు వరుసగా బహుమతి ఉప్పల మోహన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలాగే మంచి మోటివేటర్ గుండపల్లి సైదులు గారు, వారు కూడా నాకు తెలిసి చిన్నపిల్ల హై స్కూల్లోనే చదువుకున్నారు. వారు చిన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుండి, రాజశేఖర గారి నుండి వారి యొక్క మాటలు ఎలా ఉంటాయో మిమిక్రీ చేసి ఎంతో మందిని ఆలోచించారు. ఆ రోజుల్లోనే ఒక మంచి భవిష్యత్తులో మంచి వ్యక్తిగా రాణిస్తాడని ఆ రోజు అనుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో చింతపల్లి సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి, మంచికంటి ధనుంజయ, యాదగిరిగుట్ట సిఐ కృష్ణంరాజు, ఉప్పల మోహన్ బాబు, అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. శ్రీకర హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ అరుణ్ రెడ్డి రిటైర్డ్ ఉద్యోగులకు మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తుంటి నొప్పి వంటి సమస్యలకు చెకప్ చేయడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని రాయనగూడ గ్రామం ఈసారి కొత్తగా పంచాయతీగా ఏర్పడింది. దీంతో గ్రామంలో 2 యువకులు చిన్ననాటి స్నేహితులు సర్పంచ్, ఉప సర్పంచులుగా బరిలో దిగారు. ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా పోటీ చేశారు. గతంలో ఏ మంచి పని చేసినా కూడా వీరి ఇద్దరూ కలిసే చేసేవారు. దీంతో గ్రామస్తులు కూడా వీరిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో సర్పంచ్గా దూదిమెట్ల విజయ్ కుమార్, ఉప సర్పంచ్గా గోపర్ల ప్రసాద్లను గ్రామస్తులు గెలిపించుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని చీరేడు గ్రామ సర్పంచ్గా సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి బి రమాకాంత్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నమ్మకంతో గెలిపించిన గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయనని, గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నా పేరు రమాకాంత్ రెడ్డి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు చీదేడు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు. మొట్టమొదటిగా ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిగా వాటర్ సమస్య చాలా భయంకరంగా ఉంది. ఈ వాటర్ సమస్యను ఎలా చేయాలనేది ఆల్రెడీ మేము ఒక ప్లాన్ వేసుకున్నాము. దాని ప్రకారం వాటర్ సమస్యను తీరుస్తాము. అలాగే విలేజ్లో శ్మశాన వాటిక ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. శ్మశాన వాటికి ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ దాంట్లో పెట్టేటోళ్ళు ఫారెస్ట్ ల్యాండ్స్లో. ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ వాళ్ళు చుట్టుముట్టు కందకాలు తీసి వాళ్ళు లోపల రానియకుండా చేశారు. సో ఎక్కడైతే మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి గ్రామ పంచాయతీ కింద అక్కడ మేము శ్మశాన వాటికను కూడా నిర్మిస్తాము. అదేవిధంగా ఊర్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని మేము మా ప్రచారంలో చెప్పినాము. ఖచ్చితంగా అవి మొట్టమొదటిగా దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని బస్ పాస్ సౌకర్యం కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పాము. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆ సమస్యను తీరుస్తాము. ఊర్లో గ్రంథాలయం కూడా లేదు. ఆ గ్రంథాలయ ఏర్పాటుకు కూడా దానికి సంబంధించిన ల్యాండ్ ఉంది. దాంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేస్తాము. అందరికీ విద్యార్థులకు అందులో వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కావాల్సిన మెటీరియల్ను ఫ్రీగా దాంట్లో పెట్టి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంకా రోడ్లు, డ్రైనేజ్, మురికి కాలువల సమస్యలు ఇంకా ఉన్నవి. వాటన్నిటిని కూడా త్వరలోనే పరిష్కారం చూపెట్టి ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఊర్లోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని తెలుపుతూ సెలవు తీసుకుంటాను.
హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లో కీర్తిశేషులు శ్రీ ఎం పాండు స్మారక క్రీడోత్సవాలు కుబ్దుల్లాపూర్ మండల రికగ్నైజ్డ్ పాఠశాల కరెస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ 2019 కుబ్దుల్లాపూర్ మండల మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో నియోజకవర్గ పరిధిలోని 98 స్కూల్స్ సంబంధించిన 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో హై జంప్, లాంగ్ జంప్, కబడ్డీ, రన్నింగ్ తదితర పోటీలు విద్యార్థులు పాల్గొంటున్నారు. వెళ్ళిపో బిస్కెట్ ఆడుకో కాలట్టు బాగా ఆగదు రాని నెక్స్ట్ హై స్కూల్ వర్సెస్ రేఖా హై స్కూల్ కబడ్డీ కోర్ట్ నంబర్ 1 ఈ బాల్ సార్ లేదు ఏ రాదు ఆడు ఫాస్ట్గా వచ్చే నీకు ఏం కట్టలు కడతావా ఇడ వచ్చి కాడరా స్టార్ట్ చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నుమాయిష్లో భారీ అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం, 100 కోట్లలో ఆస్తి నష్టం. జేహెచ్ఎంసీలో బయటపడ్డ మరో భారీ కుంభకోణం, నకిలీ వేలిముద్రలతో కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు. హైదరాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ యువకులకు అవస్థలు, దేశ రక్షకులను ఫుట్ పాత్లపై పడుకోబెట్టిన మన ప్రభుత్వాలు. సీతారామ ప్రాజెక్టులకు తుది అనుమతులు మంజూరు, ఆనందం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.